అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో చర్చించడానికి మేము ముందుకు రావడం జరిగింది. అది ఏమనగా నిన్న మొన్న 3 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. వైజాగ్లో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారి పైన వచ్చిన అభియోగం, వారి భర్త మదన్ గారు చేసిన అభియోగాలు కానీ వాస్తవాలు కానీ ఏదైంది మనకు తెలియదు. అయితే ఇక్కడ అందులో సుభాష్ అనే ఒక అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారి మీద అభియోగం చేయటం చర్చనీయాంశమైంది ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఇందులో మదన్ అనే ఆయన శాంతి గారి భర్త, ఆయన లెటర్ పెట్టాల్సింది ఎండోమెంట్ కమిషన్ కాదు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టాలి లెటర్, లేదా కోర్టుకి వెళ్ళాలి. నా భార్యకు పిల్లాడు పుట్టాడు, ఆ పిల్లాడికి తండ్రి ఎవరో తేల్సిందని కోర్టుకి వెళ్ళాలి. ఇదేది కాకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషన్కి లెటర్ పెట్టడం ద్వారా అక్కడే ద్వంద్వర్థం ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. ఇదంతా ఒక కుట్రలాగా కనబడుతుంది. ఈ కుట్రలో పాత్రదారులు సూత్రధారులు ఎవరనేది తేల్చాలంటే పోలీసు వాళ్ళు అనుప్రవేశం చేయాల్సిందే. అయితే ఈ వ్యక్తులు మాట్లాడే విషయం కాదు ఇది. ఎందుకంటే ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు తన మీద వచ్చిన ఆరోపణని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించడం మొదలుపెట్టారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడే భాష జర్నలిస్టులతో కానీ, లేకపోతే ఇదే కమ్మవాళ్ళు అయితే ఆ కమ్మ ఆడవాళ్ళు అయితే మీరు మాట్లాడతారా అని కమ్మవాళ్ళ గురించి తీసుకురావడం. ఈ సందర్భంలో ఈ పంచాయతీలో కమ్మవాళ్ళు కానీ రెడ్లు కానీ కులాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? కమ్మవాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మీరు మాట్లాడదలుచుకుంది ఎవరన్నా వాళ్ళు మాట్లాడండి. జర్నలిస్టులు అరే ఒరే అని మాట్లాడుతున్నారు. అక్కడ అది ప్రెస్ మీడియాకి గౌరవం కూడా లేకుండా అరే తొలి అని మాట్లాడతారు. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు, పరిచయం చేయించుండు, మీకన్నా చిన్నవాళ్ళే ఉండొచ్చు. కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఒక ఉందాతనం అనేది లేకుండా మాట్లాడటం అనేది సభ్య సమాజాన్ని అంతా కూడా అసహించుకునేటట్టు ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. సార్ ఒక్క నిమిషం సార్, నేను ఒకటే చెప్తా ఉన్నా, శ్రీనివాస్ మీ వంశీకృష్ణ కూడా చెప్పు, ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గారు, అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా, చెప్పు. ఇప్పుడు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడే ధోరణి ఆయనకి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది. ఆయన చెప్పాలనుకున్న ఒకటి, చెప్పింది ఒకటి, మాట్లాడే తీరు పాత్రికేయ మిత్రులందరినీ విసుగుపడ్డారు. ఈ సబ్జెక్ట్ మీద డిబేట్లు పెట్టారని కానీ లేక మాట్లాడారని కానీ విసుగుపడ్డారు. సరే, నీ కోపం ఉంది, నువ్వు విసుగుపడ్డావు, నీ జెన్యూనిటీ ఉన్నప్పుడు దానికి తగ్గ మార్గాలు అన్వేషించి దాటి ద్వారా ప్రూవ్ చేసుకోవాలి తప్పితే ఇట్లా పత్రికా ప్రెస్ మీట్లు జర్నలిస్టుల్ని లేకు కమ్మవారి ఆడవాళ్ళని లాక్కొచ్చి మాట్లాడడం అనేది సభ్యత కాదు. విజయసాయి రెడ్డి గారు ఇట్లా మాట్లాడి వైసీపీ పార్టీ, కమ్మాల గురించి మాట్లాడి వైసీపీ పార్టీ ఈ విధంగా నష్టపోయింది అనేది మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఖమ్మం ఆడాళ్ళ జోలికి వస్తే మట్టికి ఇది పద్ధతిగా ఉందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఒకటి మొట్టమొదటిది మహా న్యూస్, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు కూడా వంశీకృష్ణ లాగా ప్రవర్తించొద్దు. వాడిని అడుగు, వంశీకృష్ణ గారిని అడుగు, చెప్తాడు. నిజాలు ఏందనేది వంశీకృష్ణ గారిని అడుగు. నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా, ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా, వాడి మీద కేసులు పెడతా. ప్రతి క్షణం సాయిరెడ్డి అనే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తా ఉన్నా. వాడెవడో వంశీ అనే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు. వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మీద ఆరోపణలు చేశాడు. నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం, నేను చట్టానికి అతీతంగా నేనేం చేయను.
వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి. వాడు ఎట్ట చేస్తాడా ఈ వంశీ గారు? ఒరే ఉదయ్, నిన్ను నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు? నేను ఆరోపణ చేశాను నీ మీద. అవునరా, నీకే పుట్టాడని నమ్మకం. అది రెడీగా అదే తీసుకురా, పోయి తీసుకురాపోరా, నీ సర్టిఫికేట్ తీసుకురాపో. నెక్స్ట్ ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకి చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా. ఆమె నన్ను 2016 మీట్ అయిందేనని నీకెవరు చెప్పాడురా చెప్పు? నేను 2016 జూన్లో నేను ఎంపీ అయ్యా. అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు, నీకు అది కూడా తెలియదురా ఉదయ్, నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు మళ్ళీ లేనిపోని ప్రశ్నలన్నీ వేసింది. మహా న్యూస్ 2, ABN 3, TV5 ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలేంటి, ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం. మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం. తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు, నేను చేయిస్తాను కూడా. వాడు వంశీ కృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను. ఇప్పుడు ఎవడో ఏదో ఆరోపణలు, ఇప్పుడు వంశీగాడు చేసినట్టుగా నువ్వు కూడా ఏదో ఒక పనికిమాలిన ఆరోపణలు చేస్తే ఎట్రా నాయన, నువ్వు కూడా అర్థం చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.